హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ సంబంధించి ఒక చిన్న అప్డేట్. ఏంటంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కావచ్చు, సిజిఎల్, సిపిఓ, ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, అలాగే ఆర్ఆర్బీ విషయానికి వస్తే ఎన్టీపీసీ, జూనియర్ ఇంజనీర్, అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్, ఆర్ఆర్బీ గ్రూప్ డి. సో వీటికి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, మేజర్గా మనకి ఈ ఎస్ఎస్సి ఆర్ఆర్బీ నుంచి ఇవే ఎగ్జామ్స్ అయితే ఉంటాయి కదా, వీటికి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మనకి కరెంట్ అఫైర్స్ అనేవి అడుగుతారు కదా. ఈ ఎగ్జామ్లకు ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఒక్కొక్క ఎగ్జామ్లో ఒకవేళ అడుగుతారు. ఒక దాంట్లో ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది, ఒక దాంట్లో తక్కువ ఉంటుంది, ఒక దాంట్లో 5 క్వశ్చన్లు అడిగితే ఒక దాంట్లో 10 క్వశ్చన్లు. సో ఇలా వ్యారీ అవుతూ ఉంటాయి. సో దీనికి సంబంధించి నేను ఏంటంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను కరెంట్ అఫైర్స్. అవి ఎలా ఉంటాయి, సబ్జెక్ట్స్ టాపిక్స్ ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి మీకు బ్రీఫ్గా చెప్తాను. ఇదేంటంటే 1 లైన్ ఆన్సర్ అండి. జస్ట్ మీకు క్వశ్చన్ ఆన్సర్ అలా చదువుకునే విధంగా ఉంటాయి. అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏం కాదు, జస్ట్ అది పీడిఎఫ్ ఎలాగా వర్కౌట్ అవుతుంది మీకు అనేది మీకు ఉపయోగపడేలాగా చెప్తాను. మీకు ఏంటంటే మన టెలిగ్రామ్ ఛానల్ని చాలామంది యూజ్ చేసుకోవట్లే మీరు. ఓకే, మనకి ఇక్కడ యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ వచ్చేసి 16,000 సుమారుగా ఉన్నారు. బట్ మన టెలిగ్రామ్ ఛానల్లో 2,000 మందే ఉన్నారు. మీకేంటంటే ఇన్స్టెంట్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో కంటే అక్కడ నేను ఎక్కువ ఇస్తాను అండి. అండ్ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, చేయడానికి కుదరలేదు, అక్కడ పెడుతున్నాను. ఓకే, టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తున్నా. సో ఇలా మీరు టెలిగ్రామ్ ఛానల్ కూడా యూజ్ చేసుకోండి. మీకు అదే కాకుండా నేను ఏ మెటీరియల్ ఉన్నా చదువుకు సంబంధించి నేను అందులో షేర్ చేస్తూ ఉంటున్నా ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ అవన్నీ. ఇప్పుడు అసలు ఆ ఎగ్జామ్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఏంటి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి, నా దగ్గర పీడిఎఫ్ అనేది ఇది మనీ కొంచెం ఖర్చు అయింది, ఎంతో కాదు, జస్ట్ 69 రూపీస్ 70 రూపీస్ అయ్యింది. టెక్స్ట్ బుక్ యాప్ ఉంది కదా, దాని నుంచి పర్చేజ్ చేసి మనకి అది పీడిఎఫ్ ఫార్మేట్లో వచ్చింది. ఇంకా నేను మన టెలిగ్రామ్లో అప్లోడ్ చేశాను. సో ఇవి మీకు యూజ్ అవుతాయి. ఇప్పుడు అది ఎలా ఉంటుంది, ఏం టాపిక్స్ అనేది ఉంటుంది, ఒకసారి నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అయ్యి పీడిఎఫ్స్ అనేవి యూజ్ చేసుకోండి. మీకు అవి చాలా మంచిగా యూజ్ అవుతాయి. 100% ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అనేవి మనకి ఈ పీడిఎఫ్లో కూడా దొరుకుతాయండి. అంటే మీరు ఇక్కడ చదువుకున్న పీడిఎఫ్లో చదువుకున్న క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామ్లో కూడా అడగడానికి చాలా అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే, టెక్స్ట్ బుక్ యాప్ అంటే ఐడియా ఉంది కదా, చాలామంది టెస్టులు రాస్తారు కదా. సో దానికి సంబంధించి నేనైతే పర్చేజ్ చేసి మన వాళ్ళ కోసం ఉన్నారు కదా అని చెప్పి నేను యూజ్ చేసుకుంటాను. అలాగే మీకు కూడా అందులో మెటీరియల్ అనేది షేర్ చేస్తూ ఉంటాను. అర్థమైందా? ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్లోకి చూసుకున్నట్టయితే మనకి దీనికి సంబంధించి లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అండి. అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు జరిగిన ఈవెంట్స్ని కరెంట్ అఫైర్స్లో వీళ్ళు పొందుపరచడం అయితే జరిగింది. ఇక్కడ ఒకసారి టాపిక్స్ లిస్ట్ కూడా ఉంది, చూడొచ్చు, మీరు గమనించగలరు. ఏం ఉంటాయంటే ఇది ఇండెక్స్, ఇందులో వచ్చేసి ఏముంటాయంటే అవార్డ్స్ అండ్ హానర్స్, అపాయింట్మెంట్స్, స్పోర్ట్స్ కరెంట్ రిలేటెడ్, అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ పాలసీస్, ఇండెక్సెస్ అండ్ రిపోర్ట్స్, డిఫెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, నేషనల్ అఫైర్స్, సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్, ఎంఓయూ అగ్రిమెంట్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్, ఇంటర్నేషనల్ అఫైర్స్, ఇండియా అండ్ వరల్డ్, బుక్స్ అండ్ అదర్స్, ఆర్బిటరీస్, డే అండ్ ఈవెంట్స్. సో మొత్తానికి కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఇవి. సో ఇక్కడ మీరు గమనించగలరు. ఫస్ట్ టాపిక్ వచ్చేసి అవార్డ్స్ అండ్ హానర్స్. అవార్డ్స్ అండ్ హానర్స్లో పర్టికులర్గా అక్టోబర్ మంత్లో ఎంతమందికి అవార్డ్స్ వచ్చాయి అనేది అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ ఏంటంటే పిక్చర్ ఓరియంటెడ్ అండి, పిక్చర్తో సహా ఉంటాయండి. అలాగే మొత్తం ఏ టు జెడ్ మీకు కరెంట్ అఫైర్స్ అయితే ఇందులో కవర్ అవుతాయి. ఓకే, మనకి పిక్చర్తో సహా ఉంటాయి, చాలా క్లారిటీగా ఉంటాయి. ముందు మనకి బ్లాక్ కాదండి, ఇక్కడ పిక్చర్ చూసుకోండి, బ్లాక్ కాదు, మనకి ఇదేంటంటే కలర్ పిక్చర్స్ కూడా మనకి అవైలబిలిటీగా ఉంది కాబట్టి చదువుకుంటా కూడా కొంచెం అట్రాక్షన్ వచ్చింది. ఓకే, మరి అచ్చంగా బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్లో ఉన్న ఎటువంటి పిక్చర్ లేదనుకోండి, కొంచెం చదవటానికైనా మీకు బోర్ కొట్టిద్ది. బట్ ఇలా కాదు డిజైన్ చేసింది, కొంచెం బ్లూ కలర్లో ఇలా అక్షరాలు రాయడం వల్ల, అలాగే పిక్చర్స్ కూడా ఇవ్వడం వల్ల మీకు ఇంకా క్లారిటీ వచ్చింది, చదవాలన్న ఇంట్రెస్ట్ కూడా కలిగిద్ది. సో ఇది మొత్తానికి పీడిఎఫ్స్ అయితే ఇలా ఉంటుంది. ఇది ఒకటే పీడిఎఫ్ నేను మా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో ఉంటే జాయిన్ అయ్యి యూజ్ చేసుకోండి, మీకే యూజ్ అవుతాయి కదా. సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై, జై హింద్.